అది కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అలా అనుకున్న తరుణంలోనే వాళ్ళని నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగిందని చర్చ అప్పుడు కూడా జరిగింది. సో ఇది ఇలా ఉంటుందా అంటే ఒకరు చాలా ముందుకు దూసుకెళ్ళిపోతుంటారు, ఇంకా వీళ్ళు కప్పు కొడతారు లేకపోతే వీళ్ళే విన్ అవుతారు అని చర్చ జరిగిన క్రమంలో వాళ్ళు ఒక 2 weeksలో ఎలిమినేట్ అయిపోతారు. ఇది ట్రూ? అలా జరుగుతుందా? శ్రీజ ఎలిమినేషన్ కూడా బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా, మామూలుగా అయితే ముందే తెలుస్తుంది కదా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, రిజల్ట్స్ ప్రకారం ఎలిమినేట్ చేద్దామని. సో ఒక ఏవి రెడీ చేసుకుంటాం. నాకు నా రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి నా ఏవి రెడీగా చేసుకున్నారు. శ్రీజ ఎలిమినేషన్ చూసుకుంటే వాళ్ళు ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో విన్నర్ రన్నర్ ప్రకారం దే యాక్చువల్లీ హ్యాడ్ టు ఎలిమినేట్ శ్రీజ. ఇఫ్ యూ చూస్ శ్రీజ గెలిచుంటే ఎలిమినేట్ అయ్యేది కాదు. అందుకనే వాళ్ళు ఏవి కూడా అమ్మా నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నీ ఏవి కూడా రెడీ చేయలేదు. రియల్లీ దే డిడ్ంట్ హ్యావ్ ఏవి రెడీ. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ షీ విల్ లూజ్. షీ విల్ కమ్. అసలు గేమ్ పెట్టకపోతే ఏమవుతుందని అడుగుతాను. అంటే జనరల్ గా ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయింది, కానీ కావాలని చేసినట్టు కాదా? ఇప్పుడు ఈ వీక్ లో కూడా చూసుకుంటే మనం అందరం అది ఒప్పుకోవాల్సిన విషయం. చెప్పండి ఇది అడుగుతున్నారు. అది కంటిన్యూ చేయండి. ఈ వీక్ లో కూడా చూసుకుంటే బర్నీ గారు అండ్ మన రాము మధ్యలో ఇమాన్యుయల్ ఇమో హ్యాడ్ అన్ ఆప్షన్ టు సేవ్ 1 person. తను యాక్చువల్లీ బర్నీని సేవ్ చేస్తారేమో, బర్నీ గారిని సేవ్ చేస్తారని అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ర్యాప్, ఆయన వచ్చి కూడా నీకు ఆ పవర్ ఉంటే ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే నన్ను సేవ్ చేయని అడిగారు కూడా. మనమే అనుకుంటాం, మనం కూడా అదే అనుకున్నాం. కానీ ఆయన కట్ చేస్తే ఇమ్మో హిస్ థాట్ ప్రాసెస్, హీ ఈజ్ అ ప్లేయర్ టు ఎండ్ ఆఫ్ ద డే. అదేదో ఉంది కదా సామెత, బావే పేకాటే అన్నట్టు. సో ఆ టైప్లో హీ హ్యాస్ టు లుక్ ఎట్ హిస్ గేమ్. బర్నీ గారు ప్లే చూశాడు, రాము గారు ప్లే చూశాడు. ఇద్దరిలో ఎవరి ప్లేని తను ఎంకరేజ్ చేయాలి, ఎవరిని ముందుకు తీసుకెళ్లాలనేది తన చేతుల్లోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇమ్మో సెడ్ ఐ వాంట్ టు సేవ్ రాము. అంటే తన కంటెస్టెంట్ అంటే కట్ చేస్తే రిజల్ట్స్ ఇప్పుడు రాముని ఇంకా మనకి రిజల్ట్స్ చూపించకుండా రాముని సేవ్ చేసేసి బర్నీ గారిని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ అక్కడ కూడా బిగ్ బాస్ ఏమన్నారు, ఒక్కసారి ఆడియన్స్ ఓటింగ్ కూడా చూద్దాము అని. అప్పుడు వరకు అక్కడ ఏం చేంజ్ చేయలేదు. మీరు చూసుకుంటే అప్పుడు ఓపెన్ చేస్తే వాళ్ళు టపాకా ఎలిగిస్తే కట్ చేస్తే నిజంగానే రాముకి గ్రీన్ ఉండింది, బర్నీ గారికి రెడ్ ఉండింది. It is based on votes and at the same time Immu selection also was like Ramu has to be saved. The point is ఇక్కడ పాయింట్ ఏం రైజ్ అవుతుందంటే శేఖర్, ఫ్రైడే నైట్ కి వీళ్ళకి ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో ఎలిమినేషన్ టైంకి వచ్చినప్పుడు ఓట్ బేస్ చేసుకొని దానికే కన్ఫర్మ్ గేమ్ పెట్టడం దేనికి, ఇంకా గేమ్ దేనికి, ఇంకా అక్కడ గేమ్ పెట్టి ఎందుకు పెట్టాలి అంటే అక్కడ ప్లీజ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే గేమ్ ఎందుకు పెడతారంటే ఈ ఇద్దరికి ఆల్మోస్ట్ 100 తేడాలో ఉన్నారనుకోండి. సో అక్కడ బిగ్ బాస్కి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నా టైంలో అనుకోండి, నేను ఆదిత్య ఓం ఇద్దరం లాస్ట్ 2 places ఉన్నాం. సో ఆదిత్య ఓం నాకన్నా కొంచెం గట్టిగా ఉండుండొచ్చు, మేబీ ఇలా చూపించలేదు అప్పట్లో. ఆదిత్య ఓం నాకన్నా ఎక్కువగా ఉండుండొచ్చు. బట్ శేఖర్ భాష బాగా జోకులు వేస్తున్నాడు కదా, మంచి టీఆర్పీలు ఏమన్నా వస్తాయేమో, వీడిని ఉండించడానికి మనం ఏదైనా చేయొచ్చా అని బిగ్ బాస్ ఆలోచించి ఒకసారి ఏం చేస్తాడంటే ఇలాంటి గేమ్ ఏదో ఒక ఛాన్స్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు కూడా అది సరే నా ప్రోద్బలమో లేకపోతే ఇంకోటో అయ్యి నేనే బయటకు వచ్చేసాను అనుకోండి. ఓకే, సో అప్పుడు చూపించకపోవడం వల్ల బిగ్ బాస్ ఏమంటారు, లేదు అన్ఫేర్ ఎలిమినేషన్. ఇప్పుడు నన్ను అన్నట్టే మైన్ ఈజ్ అ ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే ఐ క్లియర్లీ ఆస్క్డ్ ఎవ్రీబడి, నేను నా కొడుకు పుట్టాడు నేను వెళ్ళిపోదాం అనుకుంటాను. బట్ బయట జనాలకి ఎలా అనిపిస్తుంది, చాలా క్లియర్ కట్గా ఏదో బిగ్ బాస్ చేసేసాడు. బిగ్ బాస్, ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్ ఈజ్ ఈవెన్ బిగ్ బాస్ కాంట్ ఇమాజిన్ ఏం జరుగుతుందని. సో ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం కావచ్చు, భరణి ఎలిమినేషన్ వాళ్ళకి తెలియకుండా ఎలిమినేషన్ జరుగుతుంటే మాక్సిమం నమ్మగలరా? మీరు నమ్మలేరు. వాళ్ళ దగ్గర ఉంటాయా ఆ పోల్ అనేది? అలాంటప్పుడు లైవ్ స్ట్రీమ్ ఇవ్వచ్చు కదా ఎలిమినేషన్ తో సైతం. ఎందుకంటే ఎప్పుడోపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఏదైనా సరే పొరపాట్లు బూతులు గీతులు వస్తే వాటిని చేయడానికి అని చెప్పి 1 day వాళ్ళు ఎలిమినేషన్ దానికంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కి వచ్చినప్పుడు ఒక లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా ఇస్తే మేబీ అక్కడైనా కొంచెం ఆలోచిస్తారేమో కదా. వాళ్ళకి ఇష్యూకి సంబంధించి విజయ్ అనదర్ కాలర్ తీసుకుందాం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సారీ ఎవరండి? ఓకే, కరీంనగర్ నుంచి విద్య కాల్ చేస్తున్నారు. విద్య గారు నమస్తే అండి. హలో అండి. విద్య గారు హలో, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది అండి. మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఫెయిర్ అనిపిస్తుందా అన్ఫెయిర్ అనిపిస్తుందా?
యాక్చువల్లీ నేను బిగ్ బాస్ 1 నుంచి చూస్తానండి. ఓకే 9 వరకు ఫాలో అవుతున్నా. Hmm. ఇంతవరకు ఎప్పుడు కూడా ఓటింగ్ కాకుండా ఎవరిని ఎలిమెంట్